భారీ వర్షాలు కురవలేదు. ప్రమాద హెచ్చరికలు అసలే లేవు. అయినా చిన్నపాటి వర్షాలకే గిరిజన గ్రామాలు నీట మునిగిపోతున్నాయి. అదే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు గిరిజనులు. గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరనే లేదు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాలంటే 43 అడుగులకు వరద ఉధృతి రావాలి. కానీ ఆ అవకాశమే లేదు. అయినా చిన్నపాటి వర్షాలకే ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని గ్రామాల నుంచి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పేరు వింటేనే గిరిజనుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు గిరిజనులు. వీళ్ల ఆందోళనకు అర్థముంది. పోలవరం ఆనకట్టను 1986 వరదలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అప్పటి నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ఆ ఏడాది వచ్చిన వరదల్లో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 36 లక్షల క్యూసెక్ల నీటిని మించి వరద ప్రవాహం రికార్డైంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలవరం ఆనకట్టను 47.72 మీటర్లు అంటే 150 అడుగులు ఎత్తులో నిర్మించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ముంపు నష్టానికి వాస్తవ పరిస్థితికి అస్సలు పొంతనే లేదు. 2006లో 28.5 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం వచ్చింది. ఆ ఏడాది వచ్చిన వరద ప్రవాహంతో 295 గ్రామాలు నీట మునిగాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అయితే పోలవరం నిర్మాణం వల్ల 205 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని ప్రభుత్వం జీవో 111 వెల్లడించింది. అంటే 28.5 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహానికి 295 గ్రామాలు మునిగితే 36 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహంలో 205 గ్రామాలే ఎలా ముంపు గ్రామాలవుతాయో కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనిని బట్టి ప్రభుత్వం చూపుతున్న ముంపు మ్యాప్ లెక్కలు పచ్చి అబద్ధాలని అర్థమవుతోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 111 అశాస్త్రీయమని 2006లో వచ్చిన వరదలు నిరూపించాయి. అయితే ఇన్నాళ్లు పోలవరం నిర్మాణం పూర్తయ్యే అవకాశాలను నిర్వాసిత ప్రజలు పెద్దగా విశ్వసించలేదు. తాజాగా మారిన పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో ఇప్పటికైనా ముంపు గ్రామాలపై స్పష్టత ఇచ్చి పునరావాసంపై భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు. కేంద్ర ప్రభుత్వం ముంపు గ్రామాల సంఖ్య తేల్చడంతో పాటు తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు గిరిజనులు.